గట్టు గిరన్న గారు ఇంతమంది అభాగ్యులను ఎక్కడెక్కడ ఉన్నా తీసుకొచ్చి మా ఆశ్రమం దగ్గర వాళ్ళ బాగోగులు చూసుకుంటూ ముఖ్యంగా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలన్న. అదేవిధంగా ఈరోజు నా మిత్రుడైనటువంటి నరేష్ గారు, నేను ఈ వీడియోను ప్రతిరోజు మీ వీడియోస్ అన్ని ఇన్స్టాగ్రామ్లో చూస్తూ మేము కూడా ఇంప్రెషన్ అయ్యి మా వంతు సహాయంగా ఏదో కొంత చేయాలని చెప్పేసి ఈరోజు మాకు తోచినంత ఆర్థిక సహాయం మీ ఆశ్రమానికి ఇవ్వాలనిపించి ఈరోజు వివేకానంద జయంతి సందర్భంగా మీ ఆశ్రమాన్ని సందర్శించడం జరిగిందన్న. అదేవిధంగా ఇంకెప్పుడు ముందు మాకు చేతనైనంత వరకు మీ ఆశ్రమానికి అందిస్తామని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో అందరికీ నమస్తే. మరి ఈరోజు చాలా మంచి రోజు. మరి యువతకి స్ఫూర్తిదాత అయినటువంటి స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా మరి నరేష్ అన్న గారు, వినోద్ అన్న గారు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. మరి ఈ రోజు ఇంత మంచి రోజు మన ఆశ్రమంలో జరుపుకోవడం, మరి అన్నగారులు వచ్చి మరి స్ఫూర్తిదాత అయినటువంటి వివేకానంద గారి జయంతి సందర్భంగా ఇంత మంచి కార్యక్రమం చేస్తా ఉన్నందుకు మరి మేము కూడా చాలా సంతోషపడుతున్నాము. మరి ఒక సహాయ సహకారాలు అందించినటువంటి మరి వినోద్ అన్న గారికి, నరేష్ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సో ఇలాంటి ఆశ్రమాలు, ఇలాంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు మరి మన చుట్టుపక్కల ఉన్నటువంటి అనాథాశ్రమాలు కావచ్చు, మరి మన మాతృదేవోపాశ్రమం కావచ్చు, ఇలాంటి ఆశ్రమాలను ఎంచుకొని మరి తోచిన విధంగా సహాయ సహకారాలు అందిస్తే మరి చాలా మందికి ఉపయోగపడుతుంది. ఆశ్రమాలలో చాలా మంది నిరుపేదలు ఉంటారు, మరి చిల్డ్రన్స్ ఉంటారు, వృద్ధులు ఉంటారు, అలాగే బ్లైండ్ వాళ్ళు ఉంటారు, లేదా ఇలాంటి మానసిక వికలాంగులు ఉంటారు. మరి మీరు తోచిన విధంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తే మరి ఆశ్రమాలకి ఎంతో మేలు జరుగుతుందని తెలియజేసుకుంటూ, ఈ యొక్క సహాయ సహకారాలు అందించినటువంటి మరి వినోద్ అన్న గారికి, నరేష్ అన్న గారికి కూడా మా మాతృదేవోపాశ్రమం తరఫు నుంచి సన్మాన కార్యక్రమం కూడా చేయాలని ఒక ఆలోచనతో ఉన్నాము. మరి యొక్క సహాయ సహకారాలు అందించినట్టు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామన్న. థ్యాంక్ యూ. ఓం శతమానం భవతి శతాయ పురుషేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్ఠ శ్రీ సాదరలింగే సుస్వామి దేవతాభ్యో నమః. దేవి అనుగ్రహ ఫలసిద్ధిస్తు భవంతా మహాంతాను గృహ్ణంతు. శతమైశ్వర్యం భవతి శతమితిం శతం దీర్ఘమాయు. తదాస్తు తదాస్తు తదాస్తు.